హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ ని చూస్తే కనుక, కేసీఆర్ నీకు పదవి ఎందుకు, 13 నెలల్లో ఒక్క రోజైనా అసెంబ్లీకి వచ్చావా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా, ఫామ్ హౌస్ గడీల నుంచి పరిపాలిస్తామంటే కుదరదు, 10 ఏళ్లలో ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా, మా పాలనలో ప్రజలే రాజులు పాలకులు, వారి వద్దకే సీఎం మొదలు అధికారుల వరకు, పదవులు దోచుకోవడంలో కేసీఆర్తో మేం పోటీ పడబోం, చంద్రవంత సభలో సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాల ప్రారంభం, కొత్తగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు, నేటి నుంచి రైతు ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు సైతం, మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇండ్లు సీఎం. నిన్న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో 4 స్కీమ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో నిన్న అర్హులకి, కొంతమంది అర్హులకి అంటే 660 గ్రామాలకి ఇస్తామని అయితే ముందుగా చెప్పారు. మొన్న దానికి సంబంధించి నిన్న ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నుంచి మార్చిలోపు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సీఎం కేసీఆర్ మీద ప్రధానంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఎన్నికల్లో విజయం, అంటే తను ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందో అప్పటి నుంచి తను ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని చెప్పి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అంతేకాదు గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే కనుక ఫామ్ హౌస్లోనే గడుపుతున్నారు బిందాస్ కేసీఆర్ అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఫామ్ హౌస్లో మనవడికి వ్యవసాయ పాఠాలు నేర్పిస్తున్నారు. ముఖ్యంగా కీలక పోస్టులు ఏదైతే ఉన్నాయో ప్రధాన ప్రతిపక్ష హోదా, బీఆర్ఎస్ అధ్యక్షుడు, అలాగే ఎమ్మెల్యే, ఈ 3 కీలక పోస్టులను కూడా పక్కన పెట్టి కనీసం ఆ నియోజకవర్గ ప్రజల్ని కూడా పట్టించుకోకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి మరి? ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు ఈ విషయంలో కేసీఆర్ మీద అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఫామ్ హౌస్కే పరిమితమైనప్పుడు ఎందుకు పదవి కేసీఆర్కి అని చెప్పేసి. సో ఫామ్ హౌస్లోనే ఉండి మేము పాలన చేస్తామంటే కుదరదు, మీలాగా కాదు, మేము ప్రజల వద్దకే వెళ్తాం. అంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి అధికారి వరకు, ఉన్నతాధికారులు అవ్వచ్చు, కింది స్థాయి అధికారుల వరకు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల వద్దకే వెళ్ళి మేము పాలన చేస్తాము, మేము చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము అని చెప్పేసి చెప్పారు. సో మరి కేసీఆర్ ఒక్కసారి పునఃసమీక్షించుకోవాలి. మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక 3 కీలక పోస్టులు మీ దగ్గర ఉన్నాయి. అలాంటి మీరు ఎందుకు 10 ఏళ్ళు అంటే 2 టర్మ్స్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 టర్మ్స్ మీరే సీఎంగా పాలించారు. మరి ఇప్పుడు ఎందుకనేసి మీరు కనీసం శాసనసభకు రావట్లేదు? పోనీ నియోజకవర్గ ప్రజల్ని పలకరిస్తున్నారా? వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించాల్సిన స్కీమ్స్ అందిస్తోందా, అందుతున్నాయా లేదా? ఇలాంటివైనా సరే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాలి కదా. ఇలాంటివన్నీ కూడా ఏమీ మీరు చేపట్టుకోకుండా ఉన్నారు. సరే, ముందు ఆరోగ్యం బాగాలేదన్నారు, తర్వాత హెల్త్ సెట్ అయింది అన్నారు. మరి వెళ్ళాలి కదా ఆరోగ్యం బాగైన తర్వాత. ఇంకొక కథనం వచ్చింది, ఇది ఏ మేరకు నిజం అన్నది కేసీఆర్ గారికే తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఏంటంటే ప్రజలు ఓడించారు నన్ను, ప్రజలు నా గురించి ఆలోచించినప్పుడు నేను ప్రజల గురించి ఎందుకు ఆలోచించాలి అన్న వేలో కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకనే నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవట్లేదు అనేసి ఒక వార్తా పేపర్లో అయితే కథనం వచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కేసీఆర్ గారికి బాగా తెలుసు, ప్రజలకి బాగా తెలుసు. అంటే ప్రధానంగా కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. అలాగే రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఏదైతే చేస్తున్నారో దాని గురించి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. సో ఏదైతే 4 స్కీములు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఆ స్కీముల్ని ప్రజలకు అందించడం అయితే మొదలు పెట్టారు నిన్నటితో. దీనికి సంబంధించి నిన్న కొత్తగా 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించారు. నిన్నటి నుంచి, అంటే నేటి నుంచి అన్నారు, నిన్నటి నుంచి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని చెప్పారు. అలాగే ఇందిరమ్మ
ఆత్మీయ భరోసా ఇది ఎవరికి వర్తిస్తుందండి? భూమి లేని కూలీలు ఉంటారు కదా, వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళకి కూడా 12,000 రూపాయలు ఇస్తున్నారు. అది 2 దఫాలుగా ఒకసారి 6 మంత్స్కి ఒకసారి 6,000 చొప్పున కూలీల అకౌంట్లలో జమ చేస్తున్నారు. వాళ్ళకు కూడా లబ్ధిదారులకు ఎవరైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులు ఉన్నారో వారికి కూడా ఇస్తున్నామని చెప్పారు. అలాగే మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తాము అని చెప్పేసి సీఎం స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీకే రాని కేసీఆర్ కు పదవి ఎందుకు అన్న దానిపైననే సీఎం మాట్లాడారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక 6 గ్యారెంటీలు అమలు, ఫామ్ హౌస్లు గడీలకు పరిమితం అయితే ప్రజలు ఏమాత్రం సహించారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని వివరించారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఆ పథకాలకు తోడుగా మరో 4 సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. సో ఏదైతే 4 స్కీములు ప్రతిష్టాత్మకంగా రిపబ్లిక్ డే రోజు నుంచి ఇస్తామని చెప్పారు, దానికైతే కనుక అమలు చేయడం మొదలు పెట్టారు. ఇంకా అంటే ఎవరైతే అంటే దఫాల వారీగా చేస్తున్నారు. 606 గ్రామాలకి ముందుగా అని చెప్పారు. సో నిన్న 606 గ్రామాలకి అంటే ఇంద్రవంచలో సభ పెట్టారు. అక్కడ 606 గ్రామాలకి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి మార్చి చివరి వరకు పూర్తి చేస్తామని చెప్పారండి. ఇక మరో న్యూస్ చూసుకుంటే, దావోస్ ఒప్పందాలతో ప్రపంచం దృష్టిలో రాష్ట్రం, 49,500 కొత్త ఉద్యోగాలతో పారిశ్రామిక రంగానికి ఊతం, రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ, క్లీన్ అండ్ ఎనర్జీ పాలసీ అభినందనీయం, కేంద్రంతో స్నేహంగా ఉండడం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సెల్యూట్ చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఫోటో ఇచ్చారండి. అంటే సైనికుల వందనం స్వీకరిస్తున్నారు, ఆ ఫోటోని ఇచ్చారు. అయితే గవర్నర్ ఒకటే చెప్పారు, ఏంటంటే దావోస్ ఒప్పందాలతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దృష్టిలో పడింది, అలాగే కేంద్రంతో సన్నిహితంగా ఉండడము స్ఫూర్తిదాయకము రాష్ట్రాలకు అన్నది చెప్పారు. ఈ దావోస్ పర్యటనలో ఏదైతే పెట్టుబడులు వచ్చాయో, కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చారో, ప్లస్ 49,500 ఉద్యోగాలు సృష్టి జరిగింది. సో ఇది అభినందనీయము, పారిశ్రామిక రంగానికి ఊతమని చెప్పేసి గవర్నర్ గారు పేర్కొనడం జరిగింది. అలాగే క్లీన్ అండ్ ఎనర్జీ పాలసీ అభినందనీయం అని చెప్పేసి చెప్పారు. ఇక రాజ్భవన్లో ఎట్ హోమ్ హాజరైన సీఎం, మంత్రులు, ప్రముఖులు. అంటే నిన్న గణతంత్ర దినోత్సవం కదండి, ఆ నేపథ్యంలో రాజ్భవన్లో ఎట్ హోమ్ నిర్వహించారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇంకా ప్రముఖులు హాజరయ్యారని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే, పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం, రాష్ట్రం కోటాలో ఇతర ప్రాంతాల వారికి పురస్కారాలు, ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న వివక్ష, తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ షార్కు దక్కని అవార్డు, సినీ గేయ రచయిత చంద్రబోస్కు ఆస్కార్ దక్కిన వరించని పద్మ పురస్కారం, కవులు, కళాకారులు, సాహిత్య నిపుణులకు దక్కని గుర్తింపు, కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సీఎం రేవంత్ రెడ్డి, సేవా, కళలు, వైద్య రంగాల్లో విశేషంగా కృషి చేసిన వ్యక్తుల సేవలను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం పద్మ అవార్డుల పేరుతో సత్కరిస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్ల నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తుండగా తెలంగాణ రాష్ట్రంపై మొదటి నుంచి వివక్ష కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాష్ట్రం పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మొదటగా పెండ్యాల సత్యనారాయణ రాజు సివిల్ సర్వీసెస్కి సంబంధించి 1954లో పద్మభూషణ్ లభించింది. ఆ తర్వాత 1957లో ఆత్మారాం రామచందర్, ఈయన కూడా సివిల్ సర్వీసెస్కి సంబంధించిన వ్యక్తి, ఆయనకు పద్మశ్రీ లభించింది. అప్పటి నుంచి పలువురికి రాష్ట్ర జాబితాలో అవార్డులు వస్తున్నప్పటికీ కూడా వివక్ష అయితే కొనసాగుతోంది. అంటే విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ పురస్కారం ఇస్తుంది భారత ప్రభుత్వం, కానీ ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ఇవ్వలేదు, వివక్ష చూపిస్తోంది కేంద్రం అన్నది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట. ఎందుకంటే సినీ గేయ రచయిత చంద్రబోస్కి ఆస్కార్ వరించినా కూడా పద్మ పురస్కారం ఎందుకు రాలేదు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రం కోటాలో ఇతర ప్రాంతాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పురస్కారాలు లభిస్తున్నాయి. కానీ తెలంగాణలో ఎన్నో ఏండ్లుగా విశిష్ట సేవలు అంటే వివిధ రంగాల్లో, వైద్య రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, ఇలా ఎన్నో రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి మాత్రం పద్మ పురస్కారాలు లభించట్లేదు. కేంద్రం ఎందుకు వివక్ష చూపిస్తోంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే నిన్న కూడా
కూడా తను చెప్పారు. అంటే నిన్నటి న్యూస్ పేపర్లో మనం చెప్పుకున్నాము. పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి అసంతృప్తి మిగిల్చారు. ప్రధానమంత్రికి లేఖ రాసే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పిన వార్త కూడా వచ్చింది. నిన్న ఏదైతే రిపబ్లిక్ డే జరిగిందో రిపబ్లిక్ డేనో ఆ సందర్భంగా తర్వాత మాట్లాడిన మాటల్లో ఇవన్నీ చెప్పారు. ఎందుకంటే తెలంగాణ కోసం తన జీవితాన్ని అర్పించిన జయశంకర్ సార్కు కూడా ఇవ్వలేదు పద్మ పురస్కారం. ఎందుకు ఈ వివక్ష కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం మీద అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరి చూడాలి దీన్ని ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకుంటుంది, ఎలా స్పందిస్తుంది అన్నది మాత్రం చూడాల్సిందే. ఇక RRR ఫుల్ స్పీడ్ వేగంగా ఉత్తర భాగం పనులు. ఇప్పటికే 1685 హెక్టార్ల భూసేకరణ పూర్తి. మెదక్ జిల్లాలో ల్యాండ్ అక్వియేషన్ కంప్లీట్. సిద్దిపేట భువనగిరిలో కొన్ని అడ్డంకులు. 5 ప్యాకేజీలుగా గ్రీన్ ఎక్స్ప్రెస్ వే పనులు. 7,104 కోట్ల అంచనా వ్యయం. భూసేకరణ పూర్తి చేసి SHAIకి అప్పగిస్తాం. R&B RRR ఏదైతే ఉందో అది అంటే ఉత్తర భాగం పనులు దక్షిణ భాగం పనులు రెండు ఉన్నాయి. అయితే ఉత్తర భాగం పనులు ఫుల్ స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటికే 1685 హెక్టార్ల భూసేకరణ జరిగింది అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారండి. ఇక పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు. దోస్తుకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నత విద్యా మండలి. ఏటా మిగిలిపోతున్న వేలాది సీట్లు. డిమాండ్ లేని కోర్సుల సీట్లలో కోత. ప్రాజెక్ట్ వర్క్ ఉండేలా కొత్త సిలబస్. నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత. కొత్త కాలేజీలకు అనుమతులు కష్టమే. ఏదైతే అంటే డిగ్రీ అడ్మిషన్ల గురించి ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇక్కడ దిశలో ఇచ్చారు. పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు జరుగుతాయి అని చెప్పేసి చెప్పారు. కాకపోతే ప్రతి ఏటా వేలాదిగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదైతే డిమాండ్ లేని కోర్సులు ఉంటాయో వాటి సీట్లు తగ్గించే యోచనలో ఉంది విద్యాశాఖ. అలాగే డిగ్రీలో కూడా ప్రాజెక్ట్ వర్క్ ఉండేలాగా సిలబస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక అభివృద్ధి నైపుణ్యాలకి పెద్ద పీట వేస్తూ అభివృద్ధి నైపుణ్యాల పైన ఫోకస్ చేసేలాగా ఇక్కడ నుంచి డిగ్రీ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారండి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్స్ చూసుకుంటే కనుక సాంస్కృతిక ప్రతీక సైనిక పాటవ పతాక. ఢిల్లీలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకల కవాతు. మెరిసి మురిపించిన శకటాలు. ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవోతో కలిసి గుర్రపు బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి. హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు. స్ఫూర్తిని నింపిన సైనిక విన్యాసాలు. సో ఇక్కడ మనకి చిత్రంలో కనిపిస్తోందండి. కర్తవ్య పథులో గణతంత్ర వేడుకలకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో, ప్రధాని మోడీ ఫోటోలో కనిపిస్తోంది. సో చాలా ఘనంగా అయితే కనుక రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు జరిగాయి. అలాగే స్ఫూర్తిని నింపిన సైనిక విన్యాసాలు అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఎప్పుడు మన సాంప్రదాయం ఎప్పుడు మనకి తెలిసిందే. రిపబ్లిక్ డే రోజు కానీ ఆగస్టు 15 రోజున కానీ సైనిక విన్యాసాలు ఉంటాయి. అవి చాలా ఆకట్టుకున్నాయి అని చెప్పేసి చెప్పారు. అలాగే ఆ సైనిక విన్యాసాలు ఆకట్టుకోవడం కాదు, స్ఫూర్తిని నింపాయి అని చెప్పేసి చెప్పారు. ఈసారి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవోతో వచ్చారు. ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు అయితే కనుక చాలా గ్రాండ్గా జరిగాయి. సో మొత్తానికి ఢిల్లీలో అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఎవరైతే ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వచ్చారో ప్రభోవో, ఆయన కూడా సైనిక విన్యాసాల పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సైనిక విన్యాసాలు స్ఫూర్తిని నింపేలా ఉన్నాయని చెప్పేసి అక్కడ పాల్గొన్న వాళ్ళు అన్నారు. అలాగే మోదీ గారు, తర్వాత రాష్ట్రపతి గారు, వీళ్ళందరూ కూడా అక్కడ సైనిక విన్యాసాలు ఏదైతే ఉందో ఆ సైనిక విన్యాసాలు స్ఫూర్తిని నింపేలా ఉన్నాయని చెప్పేసి చెప్పారండి ఈనాడు న్యూస్ పేపర్లో. ఇక మరో న్యూస్ చూసుకుంటే సంపద సామరస్యం వైపు తెలంగాణ పయనం. రైతులు, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు. బలహీన వర్గాల సంక్షేమానికి 9,200 కోట్లు. దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ వర్మ జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ సంపద సామరస్యం వైపు తెలంగాణ పయనిస్తోంది. బడుగు బలహీన వర్గాలు, మహిళల కోసం పెద్దపీట వేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. అలాగే కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలు ఉండాలని చెప్పారు. అలాగే దావోస్లో అయితే ఎంత పెట్టుబడి వచ్చిందో రాష్ట్రానికి విషయాన్ని కూడా ప్రస్తావించారు. 1,78,950 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పారు. అలాగే కనుక రైతులు, మహిళలకు అలాగే బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నది గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చెప్పారు.
ఇక మనము ప్రజలే మా ప్రభువులు పాలకులు అన్నది మనం ఇందాక న్యూస్ పేపర్లో చూసుకున్నామండి. అంటే ఏదైతే 4 స్కీములు ప్రతిష్టాత్మకంగా 4 స్కీములు చేపట్టి అవి రిపబ్లిక్ డే రోజు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించిన వార్త. ఇక మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే ఇక అధికారుల పాలన 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు ముగిసిన గడువు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. సో మున్సిపాలిటీలు 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు గడువు అయితే ముగిసింది. సో ఇక ఎందుకంటే గడువు ముగిసింది కాబట్టి ఆ అధికారులు పాలన కొనసాగించారు కాబట్టి ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇకపైన అంటే మళ్ళీ ఆ ఎలక్షన్స్ వచ్చి ఎవరైతే అంటే ఆ మున్సిపాలిటీలు కార్పొరేషన్స్కి ఎలక్షన్స్ జరిగి కొత్త వాళ్ళు ఎన్నికవుతారో అప్పటి వరకు కూడా అధికారులే పాలిస్తారు అని చెప్పేసి మరో ముఖ్యమైన వార్త ఇచ్చారు ఈనాడులో. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే కాలిపోతున్న మీటర్లు అధిక లోడే ప్రధాన కారణం. గత ఏడాది ఇలా పాడైనవి 2.10 లక్షలు. దక్షిణ డిస్కం పరిధిలోనే అధికం. కరెంటు మీటర్లలో లోపాలతో ప్రజలు విద్యుత్ పంపిణీ సంస్థ అంటే డిస్కంలపై ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 2000 మీటర్ల వరకు కాలిపోవడము లేదా సాంకేతిక సమస్యలతో మొరాయించడము జరుగుతోంది. గతేడాది అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి డిస్కంలు ఇలాంటి వాటిని మార్చి 7,05,820 కొత్త మీటర్లు అమర్చారు. ఈ ఏడాది అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి తొలి అర్ధభాగంలోనూ దాదాపు 3 లక్షల మీటర్లను మార్చాయి. రాష్ట్రంలో ఉత్తర దక్షిణ తెలంగాణ డిస్కంలున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ డిస్కం పరిధిలో పరిశ్రమలతో పాటు గృహ విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉన్నందున ఇక్కడ మీటర్లు కాలిపోవడం అధికంగా ఉందని చెప్పారు. ఏంటంటే లోడ్ ఎక్కువ అవ్వడమే కారణమా మీటర్లు కాలిపోతున్నాయంటండి. విద్యుత్ మీటర్లు అధిక లోడే ప్రధాన కారణం అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే కనుక ఉత్తర దక్షిణ భాగంలో ఎక్కువగా అంటే తెలంగాణలో ఉత్తర దక్షిణ భాగంలో పరిశ్రమలు అలాగే ఇళ్లల్లో కూడా కరెంటు వాడకం ఎక్కువగా ఉంది. అంటే అధిక కరెంటు వాడకం వలన ఇలా జరుగుతోందా? ఇంకొకటి ఏంటంటే కనుక ఒక వాడకం వల్లనే కాదు సాంకేతిక సమస్యలతో కూడా డిస్కంలు పాడైపోతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. దక్షిణ డిస్కం పరిధిలోనే ఎక్కువగా ఇలా జరుగుతోందంట. ఏంటంటే కనుక మీటర్ల పైన భారం ఎక్కువ అవడం వల్ల అవి కాలిపోతున్నాయి. ఇంకొకటి సాంకేతిక సమస్యలు కూడా ఉండడం వల్ల మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి కాలిపోతున్నాయి అని చెప్పేసి ఈనాడులో ప్రధాన వార్త ఇచ్చారు. కాకపోతే ఇది ప్రతి ఏడాది పెరుగుతోంది. 2023-24 సంవత్సరంతో పోలిస్తే 24-25 తొలి అర్ధ భాగంలో కూడా దాదాపు 3 లక్షలు అన్నారు. ఇంకా అర్ధ భాగం మిగిలి ఉంది. మరి అప్పటికి ఎంత అంటే తగ్గితే మంచిది, తగ్గితే మరి తగ్గుతుందా లేదా అన్నది మనకు తెలియదు. 2023-24లో అయితే కనుక దాదాపు 7 లక్షల పైచిలకు మీటర్లే పాడైపోయాయని చెప్పేసి అంటే కొత్త మీటర్లు బిగించారు. అంటే పాడైపోతేనే కదా కొత్త మీటర్లు బిగిస్తారు. సో 2024-25 అర్ధభాగంలో అంటే 6 సంవత్సరంలోనే 3 లక్షలకు పైగా ఇదయ్యాయని చెప్పేసి ఇచ్చారండి. ఇక మరో ప్రధాన వార్త అన్ని గ్రామాల్లో పథకాలు అమలు చేయకపోతే రణరంగమే అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఎన్నికల ప్రచారంలో అవన్నీ కూడా అమలు చేయకపోతే కనుక ఇక యుద్ధ వాతావరణమే నెలకొంటుంది అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ఆ వార్తని ప్రధాన శీర్షికలో ఈనాడు న్యూస్ పేపర్ అయితే ఇచ్చింది. ఇక మరో వార్త చూసుకుంటే అంబేద్కర్ స్ఫూర్తితోనే మోదీ పాలన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే ప్రధాని మోడీ పాలన అందిస్తున్నారని, నెహ్రూ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అంబేద్కర్ ముఖ్యంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఏం చెప్తున్నారంటే కనుక అంబేద్కర్ స్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నాము. అయితే కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోంది చెప్పేసి ప్రధానంగా చెప్పారు. నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాని ఎగురవేసి అక్కడ జాతీయ గీతాన్ని ఆలపించి తదనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. మేము అంటే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తాము, అంబేద్కర్ బాటలో నడుస్తాము అని చెప్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని చెప్పేసి ప్రధానంగా కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఈనాడులో వచ్చిన ప్రధాన అంశాలు. ఇక మరో ముఖ్యమైన న్యూస్ పేపర్ చూస్తే వెలుగులో ప్రధాన శీర్షికలో వచ్చిన ముఖ్యాంశాలను చూసుకుంటే కనుక ప్రధాన వార్త రైతు ఫ్యామిలీలకు ఆర్థిక సాయం నాటి సర్కార్ పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కిన బాధిత కుటుంబాలు. ఒక్కో ఫ్యామిలీకి 6 లక్షల చొప్పున 9.98 కోట్లు రిలీజ్. రైతు స్వరాజ్య వేదిక చొరవతో ఎట్టకేలకు దక్కిన న్యాయం.
141 రైతు కుటుంబాలకు ఊరట అని చెప్పారండి. పంట నష్టపోయి అప్పుల బాధ కారణంగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని చెప్పి ప్రధాన న్యూస్ ఐటమ్ ఇచ్చారు. వెలుగులో అయితే కనుక నాటి సర్కార్ అంటే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళు కోర్టు మెట్లెక్కారు. సో వాళ్ళందరికీ కూడా ఆదుకుంటాము అని చెప్పేసి ఒక్కో ఫ్యామిలీకి 6 లక్షల చొప్పున 9.98 కోట్లు రిలీజ్ చేశాము అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వెలుగులో న్యూస్ ఇచ్చారండి. బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే కనుక ఆత్మహత్య చేసుకున్నారో రైతులు వారందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వారందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని చెప్పేసి స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది వెలుగులో వచ్చిన ప్రధాన న్యూస్ ఐటమ్ అండి. తర్వాత మరో న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్గా త్రివర్ణ సంబురం అని ఇచ్చారు. భారత 76వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రజల సంబురాల్లో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా కర్తవ్య పథులో నిర్వహించిన వేడుకలు సైనిక శక్తిని చాటాయి. హైదరాబాద్ పరేడ్ మైదానంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పతాకావిష్కరణ చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ ఇచ్చారండి. ఢిల్లీలో ఏదైతే కనుక కర్తవ్య పథులో నిర్వహించారో వేడుకలు అక్కడ భారత సైనిక శక్తిని చాటేలాగా విన్యాసాలు చేశారు సైనికులు. ఇవి అందరినీ అబ్బురపరిచాయి, అలాగే స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచాయి అని చెప్పేసి మనం ఇందాక చెప్పుకున్నాము. ఇక మరో న్యూస్, 17 నిమిషాల్లోనే మాట మార్పు. రైతు భరోసాపై రేవంత్ 2 మాటలు. ఈ రాత్రి నుంచే కాదు, మార్చి 31 లోపు. చంద్రవంచ సభ సాక్షిగా నాలుక మడత. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాట మార్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల ఓట్ల కోసం మేనిఫెస్టోలో 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని 12,000కే పరిమితం చేసి అన్నదాతలను దగా చేసి తాజాగా పథకం అమలు సమయంలో కూడా మరోసారి రైతన్నల ఉద్వేగాలతో ఆడుకుంటున్నారు. తొలుత జనవరి 26న రాత్రి నుంచే ప్రతి రైతు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ వేదిక మీద ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వేదిక మీద కొద్దిసేపటికే అంటే నాలుక మడత పెట్టి మాట మార్చారు. అర్ధరాత్రి ఈ రాత్రి నుంచే కాదు, మార్చి 31 లోపు అని చెప్పారని చెప్పేసి ప్రధానంగా నమస్తే తెలంగాణలో వార్త అయితే ఇచ్చారు. ఏంటంటే ముందుగా 606 గ్రామాలకు అందజేస్తాము. ఫిబ్రవరి నుంచి మార్చి ఎండింగ్ లోపల మిగతా అందరికీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 4 స్కీమ్స్ ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఆ 4 స్కీమ్స్కి సంబంధించిన డబ్బు అయితే కనుక వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. దీనిపైన నమస్తే తెలంగాణలో ఇచ్చిన న్యూస్ ఏంటంటే చెప్పారు రిపబ్లిక్ డే రోజు నుంచి ఇస్తామని చెప్పేసి ఈ రోజు రాత్రికి అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. కానీ ఆ వెంటనే రేవంత్ రెడ్డి నాలుక మడత పెట్టి మాట మార్చారు. మార్చి 31 నుంచి అని చెప్తున్నారు అని చెప్పేసి ప్రధాన వార్త ఐటమ్ ఇచ్చారండి. ఇక మరో వార్త చూసుకుంటే తడి బట్టలతో రా నేను వస్తా, పాలమూరును నిర్లక్ష్యం చేసింది ఎవరో కురుమూర్తి ముందు తేల్చుకుందాం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావల్. పాలమూరుకు మోసం చేసింది కాంగ్రెసే, టీడీపీఏ. ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టింది ఆ 2 ప్రభుత్వాలే. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాలను పారించాం. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్ లో 4,000 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం. గజ్వేల్ మున్సిపల్ అభినందన సభలో హరీష్ రావు గారు రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ ఇస్తారండి. తడిబట్టలతో వస్తాను, నువ్వు కూడా. పాలమూరుని గతంలో కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలే నిర్లక్ష్యం చేశాయి. ఇంకా కృష్ణా జలాలను రాష్ట్రానికి తీసుకొచ్చి కృష్ణా జలాలను పారించింది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అని చెప్పేసి ప్రధానంగా హరీష్ రావు మాట్లాడారు. దీనికి సంబంధించిన ప్రధాన అంటే బ్యానర్ ఐటమ్గా నమస్తే తెలంగాణలో న్యూస్ అయితే ఇచ్చారండి. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన వార్తా అంశాలు. ఇక ఇది ఇవాల్టి తెలంగాణకు సంబంధించిన ప్రముఖ దినపత్రికలలో వచ్చిన ప్రధాన వార్తలు. రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.